ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో ఇప్పుడు కూడా ఈ వయసులో ఎవరు సినిమాల్లో కూడా మామూలుగా రిటైర్ అయిపోయి ఉంటారు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తయారవుతారు. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ హీరోగా డిమాండ్ ఉంది. పిక్చర్లు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇంకొక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హిందూపూర్ నియోజకవర్గం. మెజారిటీ కూడా తగ్గడం లేదు. అక్కడ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మామూలుగా బిజీగా ఉండే వ్యక్తులను ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేము, పట్టించుకోం. ఒక ప్యాషన్ ఉంది, ఒక ఎంపతి ఉంది, ఒక కంపాషన్తో పనిచేస్తూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళడం, ఆయన క్యాన్సర్ పేషెంట్తో వ్యవహరించే తీరు చాలా, అంటే ఆయన మనసులో ఒక ఆవేదన, చేయాలనే తపన, అందువలని ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చింది. నేను చాలాసార్లు చాలామందిని చూశాను. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా కష్టపడిన ఈ సమయంలో బాలకృష్ణ గారు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా సిఎస్ఆర్ కోసం పదే 10 మందికి చెప్పి ఒక సేవాభావంతో ముందుకు పోయారు. దానివల్లనే ఈరోజు ఈ వ్యవస్థ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చింది.